స్వామి యొక్క వైభవమే కాదు అమ్మవారి వైభవాన్ని కూడా స్వామికి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. జనక మహారాజ వర్మణ పుత్రీ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. గోత్రోద్భవే సాక్షాత్ ప్రకృత్యం స్వరూపం శ్రీ అలానే అమ్మవారి యొక్క వైభవాన్ని కూడా మనమంతా శ్రవణం చేసే వ్యాపారి అమ్మవారి యొక్క గోత్రము అమ్మవారి గోత్రము గౌతమస గోత్రము. ముత్తాతగారు స్వర్ణరోమ మహారాజులు, తాతగారు రత్వరోమ మహారాజులు, తండ్రి గారు అనగానే మనందరికీ గుర్తొచ్చేటువంటి పేరు జనక మహారాజు అంటాం. ఆ వంశానికి పేరు జనకము అని ఆ వంశంలో ఆవిర్భవించినటువంటి ప్రతి మహారాజుకి ఒక రకమైనటువంటి నామాన్ని అందించారు. అలా సీతామ్మ వారి యొక్క తండ్రి గారి పేరు శ్రీరధ్వజ జనక మహారాజు అని చెప్తూ ఉంటారు. అటువంటి పరంపరలో భూదేవి అంశగా ప్రకృతి స్వరూపినిగా సమస్త ప్రాణికోడిని రక్షించడానికి అవతరించినటువంటి తల్లి సీతామ్మ వారిని స్వామికి ఇచ్చి నిర్ణయం చేస్తూ ఆశీర్వచనాన్ని అందిస్తూ ఉన్నారు. బ్రహ్మ కలిగిన భాగం నిక్షిప్య మధువాదేతి మధురావణ్యేతి నదిమ విమంత్రియావో మధువాదారదాగరే సంతోషీ ఓం మధునక్రముదోషి మధుమత్వాత్మనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మధుభర్గో మధుభర్గో మధుపర్కాలు ఇస్తున్నారు. ఓం యన్మధునోమధవ్యం పరమన్నాద్యం వీర్యం మధులోమధవ్యేన పరమేనాద్యేన వీర్యేన పరమోన్మాధోమధవ్యోధాని చలుదే మంత్రేణ విష్ణు అమృతాభిధానమీప్రాస్య దివం వస్త్రాణి వస్త్రాణి దద్యాత్. జై శ్రీమన్నారాయణ.
స్వామికి అమ్మవార్లకి కూడా వివాహాన్ని నిశ్చయించి స్వామి అక్కడెక్కడి నుంచో వచ్చారు కనుక శ్రమతో కూడినటువంటి ఆ స్వామికి మధువర్గ ప్రాసన మహిమని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కనుక అమ్మవారికి స్వామికి సమర్పించేటువంటి ఆ వస్త్రధారణ కూడా సమర్పించుకుందాం. శ్రీవిద్య జై శ్రీరామ్. స్వామివారి వస్త్ర సమర్పణలో భాగంగా మన యొక్క జగదాచార్యులు శ్రీ భగవద్ రామానుజ పరంపర అయినటువంటి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజీవ స్వామి వారి మంగళాశాసనములతో వారి యొక్క కరకమలత్వం చేత సమర్పించబడినటువంటి శ్రీ రఘునాయక స్వామి వారికి పట్టు పీతాంబర వస్త్రములు అందరూ కూడా దర్శించుకుందాం. శ్రీరాముడి సేవలో ధరించాం. అందరూ కూడా నమస్కారం చేసుకొని పలకాలమ్మ గట్టిగా. మనం ఎంత గట్టిగా పలికితే ఆ యొక్క గరుడ పక్షి కూడా మరి ఒకసారి దర్శనం కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి అందరం కూడా మనం శ్రద్ధతో భక్తితో మనస్సులో శ్రీరామ అనుకుంటూ రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని చెప్పాలి గట్టిగా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మనం ఇక్కడ చెబితే ఆ యొక్క అయోధ్యలో ఉన్నటువంటి రామచంద్రుడి దాకా వెళ్ళాలి. అలాగే ఆకాశంలో ఆ యొక్క నమస్కారం చేసుకోండమ్మా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అలాగే మహారాజ శ్రీరాముని యొక్క కృపకి పాత్రలు కాగలరని కోరుచున్నాం. జై శ్రీరామ్. గట్టిలో ఉన్నారాయన జై శ్రీమన్నారాయణ. జగదాచార్యులైనటువంటి